హలో అండి. ఈరోజు నేను చూపించే రంగోలీ యాపిల్స్ రంగోలీ. యాపిల్స్తో రంగోలీ క్రియేట్ చేశాను. బౌల్లో యాపిల్స్ పెట్టి బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎలా వేసానో చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చింది, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కొంచెం ఆలోచిస్తే చాలు 3 చుక్కల ముగ్గుతో కూడా పెద్ద ముగ్గులాగా క్రియేట్ చేసి చూపించవచ్చు. ఫస్ట్ అయితే బ్లూ కలర్ జల్లెడ పట్టి 3 చుక్కలు 3 వరుసలు అయితే పెట్టాను. ఇట్లా లైన్స్ అయితే వేస్తున్నాను. 4 వైపులా 4 చిన్న డిజైన్ లాగా ఇచ్చాను. బౌల్స్ అయితే 4 వేసానండి. యాపిల్స్ పెట్టాలి కదా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది 3 సున్నాలు అయితే రెడ్ కలర్తో చుట్టాను. ఆరెంజ్ కలర్ మధ్యలో ఫిల్ చేశాను. అవుట్లైన్ అయితే ముగ్గుతో వేస్తాను. చూడండి, ముగ్గుతో అవుట్లైన్ వేస్తున్నాను. షేప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడైతే యాపిల్స్ లాగా వేసేసాను. బౌల్కి అయితే కలర్ వేద్దాము. లైట్ గ్రీన్ కలర్ వేద్దాము. అవుట్లైన్ వచ్చేసి డార్క్ కలర్ వేద్దాము. నేనైతే రంగోలీ కాంపిటీషన్స్కి వెళ్తుంటానండి. అందరికి ఒకలాగా వేస్తే నేను ఒకలాగా వేస్తాను, క్రియేట్ చేసి వేస్తాను. నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే ఎక్కువగా వస్తుంది. కొత్తగా ఆలోచించి అయితే వేస్తానండి ఏదైనాను. అందరూ ముగ్గులు బాగా వేస్తారు, కాకపోతే నేను ముగ్గుతో పాటు ఏదో ఒకటి అయితే ఇట్లాంటివి చేస్తుంటానండి. ఎక్కడ రంగుల పోటీలు ముగ్గుల పోటీలు ఎక్కడ జరుగుతున్నాయైతే ఫస్ట్ అయితే నేనే వెళ్ళిపోతాను, ప్రైజ్ తెచ్చుకుంటాను. ఎక్కువ శాతం అయితే నాకు ఫస్ట్ ప్రైజెసే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి యాపిల్స్ ఎలా వచ్చేసాయో. అంటే మనం ఏం పెద్ద ఆర్టిస్టులం కాదు కదండి. యాజ్ టీజ్ యాపిల్స్ ఉన్నట్టే వేయాలంటే కష్టం అవుతుంది ఎవరికైనాను. ఈ మాత్రం వచ్చినా చాలా బాగుంటుంది. మన వాకిలి ముందు ఇలాంటివి వేసుకుంటే అసలు చూస్తూ ఉండిపోతారు అంతేను. ఎలా వేస్తారా అనిపించాలి. ఇది ఎంత ఈజీగా ఉందో చూడండి. చూడ్డానికేమో కష్టంగా ఇది ఎలా వేశారనే ఉంది, కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయింది. 4 బౌల్స్లో కూడా 3 యాపిల్స్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే డార్క్ పింక్ కలర్ అయితే తీసుకొని 4 వైపులా జల్లెడతో అయితే జస్ట్ ఎట్లా జల్లెడ పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు వేసేటప్పుడు ఇట్లా ఉండొచ్చు, కానీ పూర్తయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే ఏ ముగ్గు వేసినా మల్టీ కలర్ అయితే కలర్స్ వాడతాను, హైలైట్గా ఉంటుందండి. తర్వాత ఇదిగో డార్క్ కలర్ గ్రీన్ అయితే వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడైతే ఇలా డిజైన్ ఇస్తున్నాను. చూడండి, ఇట్లా వేయాలి. ఇలాగే ఇంకా 3 సైడ్లు కూడా వేసేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద డిజైన్లు మెలికలు వేయలేము మనము. ఇలా కొంచెం ఆలోచించి కొత్తగా ఆలోచిస్తే ఇలా వేసేయచ్చు. చూడండి, ముగ్గేస్తూ ఉంటే అదే మనకి ఐడియాలు వస్తూ ఉంటాయి, దాని ప్రకారం మనం వేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లయితే డాట్స్ ఇట్లా పెట్టేశాను. చాలా బాగుంది అసలు. యాపిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత
తర్వాత వచ్చేసి రెడ్ కలర్ తీసుకొని చుట్టూ అయితే జల్లెడ పట్టుకున్నాను రౌండ్గాను. చూడండి, రౌండ్గా జల్లెడైతే పట్టేసుకొని ఇప్పుడు ఆ రెడ్ కలర్ మీద చుక్కలు పెడుతున్నాను. కొంచెం మెలకలు ముగ్గులాగా వేద్దామని. అసలు పెద్ద పెద్ద మెలకల ముగ్గులు మనకు రాకపోయినా పర్లేదండి, ఏదో చిన్న చిన్న లైన్స్ వచ్చి ఉంటాయి కదా, దాన్ని తీసుకొని అక్కడ వేసేయాలి. చూడండి, కలర్ చల్లిన తర్వాత అట్లా ముగ్గు వేస్తే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆ గ్యాప్లలో కూడా నేను రౌండ్స్ చుట్టేశాను, గ్యాప్ ఉండకూడదని. అన్నీ వేసాను కదా. ఇప్పుడైతే అవుట్లైన్ అయితే డార్క్ గ్రీన్ ఇస్తాను. చూడండి, గ్రీన్ వేస్తుంటే ఎంత లుక్ వస్తుందో, అసలు ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, అసలు ఏమైనా కష్టం ఉందా దీనికి? ఏమీ లేదు, ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మన వాకిలి ముందు ఇలా శుక్రవారాలు, మంగళవారాలు ఇట్లా కొంచెం వెరైటీగా అట్లా వేసుకోవచ్చు. మెలికలు వస్తాయి, ఫ్రూట్స్, యానిమల్స్ అన్నీ పెట్టి వేసేయచ్చు మనం. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.